వరంగల్లో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తతనానికి నాంది పలికే విధంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజలు స్వీకరిస్తున్నారనే నమ్మకం తమకు కలిగిందని నేడు ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకులు తెలిపారు. పదవుల కోసం కాదు, ప్రజల కష్టసుఖాల కోసం జనసేన పుట్టిందని, అందుకు వేదికగా నేడు వరంగల్ను ఎంచుకున్నామని రాష్ట్ర జనసేన నాయకులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం వరంగల్ నుండి మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. వరంగల్లో ఉదయం నుంచి జనసేన పార్టీ సంబంధించినటువంటి హడావిడి మొదలని చెప్పుకోవచ్చు. ఈరోజు పార్లమెంట్కు సంబంధించినటువంటి మహబాద్ వరంగల్ సంబంధించినటువంటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ ఫ్లెక్స్లతో వరంగల్ నగరం అంతా హోరెత్తుతుంది. ఇప్పుడే మనం మాట్లాడడానికి ప్రస్తుతం మనకు జనసేన పార్టీ స్టేట్ ఇన్ఛార్జి అయినటువంటి వారు ఉన్నారు. వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. వరంగల్లో ఉన్నటువంటి జనసేన నాయకులతో పాటు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రనాయకులు కూడా వరంగల్కు చేరుకోబోతున్నారు. ఈరోజు జరిగేటువంటి ఆత్మీయ సమ్మేళనం ఎలా జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడుతున్నందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, ఈరోజు జరుగుతున్నటువంటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఎలా జరగబోతుంది, ఎలాంటి ప్రణాళికలు సృష్టించబోతుంది? మీరు చూస్తుర్రు ఏ రకంగా బ్రహ్మరథం పడుతుర్రో జనసేన యువత. ఈరోజు ఎక్కడ చూసుకున్నా యావత్తు తెలంగాణలో జనసేన వైపు చూస్తుర్రు. ఎందుకంటే రాజకీయాలు అనేది డబ్బుతో ముడిపడిపోయినాయి. ఎక్కడ కూడా వాళ్ళు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ పిల్లలు తప్ప కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. సో జనసేన మాత్రం జనం గురించి ఆలోచిస్తారు. జనంలో ఉన్న వ్యక్తులను తీసుకొని రాజకీయంగా పైకి తెచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళ వ్యక్తిగత ఎజెండా ఏది ఉండదు. సమస్యల మీద పోరాటం చేసే వ్యక్తుల్ని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆదరిస్తాడు. అందులో భాగంగా నన్ను చూసుకోండి, మిగతా ఇక్కడ వరంగల్లో ఉన్న నాయకులు కావచ్చు, అదేవిధంగా గతంలో పీఆర్పీలో పనిచేసిన ప్రభాకర్ గౌడ్ చూసుకోండి. సమస్యల మీద ఇప్పుడు కాంగ్రెస్ నుంచి జాయిన్ కావడం జరిగింది. సమస్యల మీద గొంతెత్తే వ్యక్తులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆదరిస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నా. ఏం లేదండి, ఇక్కడ వరంగల్కి జనసేన కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలతో ఆత్మీయ సమావేశానికి మా రాష్ట్ర నాయకులందరూ రావడం జరుగుతుంది. ఈరోజు ఆత్మీయంగా మా ఎప్పటి నుంచో 2014 నుంచి కష్టపడుతున్న మా జన సైనికుల్ని, మా వీర మహిళల్ని కలవడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రజల మద్దతు మీరు ఆల్రెడీ చూస్తున్నారు. మీ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రాకూడదు అని నాయకులు అంటే జనాలే ముందుకొచ్చి కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చేలా చేసుకున్నారు. తప్పకుండా ముందు చాలా బలంగా జనసేన ఇక్కడ నాటుకోబోతుంది. అండ్ ప్రజలు కూడా ఇప్పుడు చూస్తున్న అవినీతి, ఇప్పుడు చూస్తున్న అన్యాయాలు, ప్రజలకి జరుగుతున్న ఇప్పుడు ఈ అవినీతి వల్ల జరుగుతున్న అన్యాయాలన్నిటికీ ప్రజలు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, జనసేన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పెద్ద ఎత్తున కూడా ఈ కార్యాచరణ అయితే రూపుదిద్దినటువంటి పరిస్థితి. ప్రధానం అయితే ఏదైతే హన్మకొండ ఫాతిమా సెంటర్ నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీని అయితే ప్రారంభించారు. ర్యాలీ ప్రకారంగా బైక్ ర్యాలీ ఏదైతే ఉందో హన్మకొండ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి కన్వెన్షన్ హాల్కు సంబంధించినటువంటి అక్కడ ఆత్మీయ సమ్మేళనానికి బయలుదేరుతున్నటువంటి సందర్భం ఉంది. ఈ పెద్ద ఎత్తున కూడా ఈ ర్యాలీ ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడికి చేరుకున్న తర్వాత ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి 2 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థితిగతులపై కూడా పూర్తి అవగాహన ఏర్పాటు చేసుకుని ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా జనసేన జన సైనికులంతా దండుగా కదిలి ఒక్కసారిగా ఫాతిమా సెంటర్ నుంచి హన్మకొండ వరకు వెళ్తున్నటువంటి సందర్భం అయితే ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ పవన్తో 99 టీవీ.